హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము పండల్పురం టెంపుల్ గురించి తెలుసుకుందాము, విచ్ ఇస్ లొకేటెడ్ అట్ మహారాష్ట్ర. సో మనం ఫస్ట్ ఈ టెంపుల్ విజిట్ అవ్వాలి అని అంటే మనకి హైదరాబాద్ నుంచి సోలాపూర్కి చాలా ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి. సోలాపూర్ ఎందుకు అని అంటే మనకి పండల్పురంకి డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్ ఉండవు. సో మనం వయా సోలాపూర్ వెళ్ళొచ్చు. సో ఫస్ట్ అయితే లింగంపల్లి టు సోలాపూర్ ట్రైన్, మనకి లింగంపల్లి నుంచి సోలాపూర్కి ఈచ్ పర్సన్ ఒక 400 to 500 ఏమో ఛార్జ్ చేస్తారు ట్రైన్ టికెట్ ప్రైస్. అండ్ మనం ఒక రైల్వే స్టేషన్లో దిగాక మనం బస్ స్టాప్కి వెళ్ళాలి. సో బస్ స్టాప్కి వెళ్ళడానికి చాలానే షేరింగ్ ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. ఈచ్ 30 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు ఈచ్ పర్సన్కి. అండ్ మనం బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ నుంచి మనం పండల్పురం వెళ్ళాలి. బట్ మనకి సోలాపూర్ బస్ స్టాప్ నుంచి ఏంటంటే కొల్లాపూర్, తుల్జాపూర్, పండల్పురం వెళ్ళడానికి చాలానే బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. అండ్ సో ఫస్ట్ అయితే మనం పండల్పురం వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి పండల్పురంకి సోలాపూర్ నుంచి ఒక 70 to 75 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. మనకి 2 to 2.5 hours అలా పడుతుంది. సో మనం మంచిగా బస్ ఎక్కేసి అక్కడ పండల్పురంలో దిగాలి. అండ్ దిగిన తర్వాత ఏంటంటే మనకు అక్కడ బస్ స్టాప్ నుంచి కూడా టెంపుల్ దగ్గరికి షేరింగ్ ఆటోస్ ఉంటాయి. సో షేరింగ్ ఆటోస్ త్రూ అక్కడికి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి మంచిగా ఒక రూమ్ తీసుకొని రూమ్లో చెక్ ఇన్ అయ్యి మంచిగా ఫ్రెష్ అప్ అవ్వాలి. సో ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ టెంపుల్ దర్శనానికి వెళ్ళే ముందు వేరే టెంపుల్స్ దగ్గర ఎలా అయితే నది స్నానం చేసి టెంపుల్ దర్శనం చేసుకుంటామో ఇక్కడ కూడా నది స్నానం చేసుకొని టెంపుల్కి దర్శనానికి వెళ్ళాలి. అండ్ మెయిన్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫుడ్ అసలు నిజంగా చాలా బాగుంటుంది. అండ్ మనం ఎక్కడ బయట ఏ టెంపుల్స్ దగ్గరికి వెళ్ళినా లడ్డు, ప్రసాదం, పులిహోర ఇలా అన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే దేవుడి దగ్గర మనకి ఏం ప్రసాదం ఇవ్వరు. బట్ బయట కూడా ఇక్కడ ఏంటంటే ఓన్లీ జొన్న రొట్టెలు అండ్ జొన్న రొట్టెలతో పాటు 2-3 కర్రీస్ అలా ఇస్తారు. అండ్ ఈ జొన్న రొట్టెలతో ఉండే కర్రీస్ ఇక్కడున్న దేవుడికి కూడా చాలా ఇష్టం అంట. అండ్ ఫేవరెట్ ఫుడ్ అంటే. అండ్ ఇక్కడున్న దేవుడు ఏ దేవుడు అని మీకు అంటే ఏ దేవుడు అని మీరు అనుకుంటున్నారు? వేరే ఏదో దేవుడు కాదండి, మన విష్ణుదేవుడి ఇంకొక రూపమే విఠలేశ్వరుడు అనమాట. అండ్ ఆ దేవుడి స్టోరీ మనం ఈ వీడియోలో చూసేద్దాం. అండ్ ఇంకొకటి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే దేవుడి బొట్టు అసలు నిజంగా ఎంత బాగుంటుందంటే అబ్బాయిలకైతే ఇంత మధ్యలో బొట్టు పెట్టేసి అండ్ ఇక్కడ మన ఐస్ దగ్గర 2 డాట్స్ పెట్టేసి చాలా బాగుంటుంది. అండ్ ఈ ఫుడ్ అండ్ ఈ బొట్టు దేవుడికి చాలా చాలా ఇష్టం అంట. సో మనం ఈ వీడియోలో ఏం చూద్దామనంటే ఇక్కడ ఈ టెంపుల్ హిస్టరీ ఏంటంటే అంటే ఈ దేవుడు ఇక్కడ ఎలా వెలిశాడు అండ్ ఇక్కడ ఉన్న నది స్నానం చేసి టెంపుల్కి వెళ్ళాలని చెప్పాను కదా, ఆ నది పేరు ఏంటంటే చంద్రబాగ్. సో ఆ టెంపుల్ హిస్టరీ అండ్ ఈ నదికి చంద్రబాగ్ అనే పేరు ఎలా వచ్చిందో ఈ వీడియోలో మనం క్లియర్గా చూసేద్దాం. దిండివనం అనే విలేజ్లో పుండలికుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతని తల్లిదండ్రుల పేరు జానుదే అండ్ సత్యవతి. పుండలికుడు అనే వ్యక్తికి అన్ని వ్యసనాలు అలవాట్లు ఉండేవి. కానీ తన భార్యని చాలా బాగా చూసుకునేవాడు. అరికాలికి ముళ్ళు కూడా పుచ్చుకోనియకుండా చూసుకునేవాడు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం చాలా ఇబ్బంది పెట్టేవాడు. రోడ్డు పైన ఈడ్చుకుంటూ వెళ్ళేవాడు కూడా. అయితే పుండలికునికి ఒక కోరిక ఉండేది, కాశీకి వెళ్ళాలని అతని కోరిక ఉండేదన్నమాట. అయితే కాశీకి వెళ్ళేటప్పుడు వాళ్ళ భార్యను భుజాలపైన ఎత్తుకొని వాళ్ళ పేరెంట్స్ని కింద ఈడ్చుకుంటూ వెళ్ళేవాడు. అయితే మధ్యలో అతని భార్యకి దాహం వేస్తోంది అని అంటుంది. అక్కడ దగ్గరలో ఉన్న చెట్టు కింద భార్యను దింపేసి తల్లిదండ్రులను పక్కన పడేసి వాటర్ కోసం వెతుకుతూ ఉండేవాడు. అలా వెతుకుతుంటే కుంకుడు మహారాజు ఆశ్రమం అతనికి కనిపిస్తుంది. కుంకుడు మహారాజు ఆశ్రమానికి వాటర్ కోసం వెళ్తుంటే అక్కడ 3 స్త్రీలు అతనికి నల్లగా కనిపిస్తాడు. వెంటనే ఈ పుండలికుడు ఆ 3 స్త్రీల దగ్గరికి వెళ్ళి మీరెందుకు ఇలా ఉన్నారు అని అడుగుతారు. అప్పుడు ఆ 3 స్త్రీలు ఇలా సమాధానం ఇస్తారు, మా పేర్లు గంగా, యమున, సరస్వతి. మా దగ్గరికి వచ్చే అందరి భక్తులు మా దగ్గర స్నానాలు చేసినప్పుడు వాళ్ళ పాపాలు అన్నీ మాకు వస్తాయి. అందుకే మేము ఇలా నల్లగా కనిపిస్తాము. అయితే మా పాపాలు అన్నీ మేము తొలగించుకోవడానికి ఈ కుంకుడి మహారాజు ఆశ్రమంకి వచ్చాము. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే మా పాపాలు అన్నీ తొలగిపోతాయి అని అంటారు. మా పాపాలు అన్నీ తొలగిపోతాయని వాళ్ళు పుండలికునికి చెప్తారు. అప్పుడు పుండలికునికి కళ్ళు తెచ్చుకొని జ్ఞానోదయం అవుతుంది. మరుక్షణం వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళని దిండివనంకి తీసుకొని వెళ్తాడు. అయితే ఈ సమయంలో అతని భార్య ఏమండి నేను ఇక్కడ ఉన్నాను అని ఎన్నిసార్లు పలకరించినా పట్టించుకోకుండా భార్యని అక్కడే వదిలేసి తల్లిదండ్రులను తీసుకొని దిండివనంకి వెళ్ళి వాళ్ళ సేవ చేసుకుంటూ ఉంటాడు. అలా సేవ
సేవలో కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు మునిగిపోయి ఉంటాడు. ఈ టైంలో భక్తి అనేది అతనికి చాలా పెరిగిపోతుంది. అలాంటప్పుడు వైకుంఠంలో గంట మోగుతుంది. ఇది అంతా ఎప్పుడు జరిగింది అనంటే ద్వాపర యుగం ఎండింగ్ అండ్ కలియుగం స్టార్టింగ్‌లో. అప్పుడు కలియుగ ఆయుష్ వచ్చేసి 4,32,000. అప్పుడు ఈ పుండలికుని సేవకు మెచ్చి విష్ణుదేవుడు దర్శనం ఇవ్వడానికి పుండలికుడి దగ్గరికి వస్తాడు. అయినా కూడా పుండలికుడు తల్లిదండ్రుల సేవలో మునిగిపోయి ఉన్నాడు కాబట్టి దైవ దర్శనం కూడా వద్దనుకున్నాడు. విష్ణుదేవుడు నేను దేవుణ్ణి, నేను వచ్చాను, నువ్వు నన్ను దర్శనం చేసుకో అని ఎన్నిసార్లు అడిగినా, నువ్వు నిజంగా దేవుడు అయితే నువ్వు నా కోసం అక్కడ వెయిట్ చేయి, నేను వచ్చి నీకు దర్శనం తీసుకుంటాను, ఇప్పుడు నాకు టైం లేదు, నేను నా తల్లిదండ్రుల సేవలో ఉన్నాను, కొంచెం సేపు ఆగు అని చెప్తాడు. మళ్ళీ కొంచెం సేపు అయ్యాక విష్ణుదేవుడు మళ్ళీ కొంచెం సేపు అయ్యాక ఇంకెంతసేపు వెయిట్ చేయాలి, నీకు దర్శనం ఇవ్వడానికి వచ్చాడు అని చెప్తాడు. అప్పుడు పుండలికుడు ఒక ఇటుకని తీసుకొని అతను చూడకుండా ఆ ఇటుకని తన వీపు వెనకాల నుంచి విసిరి పడేసి పుండలికుడు ఇలా అంటాడు, ఈ ఇటుక ఎక్కడైతే పడుతుందో అక్కడ నా కోసం నువ్వు వెయిట్ చేయి, నా తల్లిదండ్రుల సేవ అయిపోయాక నేను వచ్చి నీ దర్శనం తీసుకొని నీతోని మాట్లాడతాను అని అంటాడు. అలా విష్ణుదేవుడు కొన్ని రోజులు అక్కడే ఉంటాడు. దాని తర్వాత పుండలికుడు విష్ణుదేవుని దర్శనం కోసం వెళ్తాడు. అయితే విష్ణుదేవుడు పుండలికునితో నీకు ఏం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు పుండలికుడు నాకు ఏమీ వద్దు, కానీ నాకు ఎలా అయితే దర్శనం ఇస్తున్నావో ఈ కలియుగంలో ఉన్న భక్తులందరికీ కూడా ఇలాగే దర్శనం ఇవ్వాలి, నువ్వు నిజమైన దేవునివైతే ఈ కలియుగంలో ఉన్న భక్తులందరికీ ఇలాగే దర్శనం ఇవ్వాలి అని కోరుకుంటాడు. అలా పుండలికుడు విష్ణుదేవుని దగ్గర మాట తీసుకుంటాడు. అందుకే మనకి పండలపురంలో విష్ణుదేవుడు అక్కడ వెలుస్తాడు. నేను మళ్ళీ వెళ్ళి నా తల్లిదండ్రుల సేవ చేసుకుంటాను, అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు అని మాట తీసుకుంటాడు. అప్పుడు విష్ణుదేవుడు అక్కడే ఉండిపోతాడు. పుండలికుడు వాళ్ళ తల్లిదండ్రుల సేవ చేసుకుంటూ ఇక్కడే ఉంటాడు. అప్పుడు సత్యభామ విష్ణుదేవుని వెతుక్కుంటూ వస్తుంది. రుక్మిణి మాతకి సత్యభామకి వేరే గొడవ అవుతుంది. అందుకే అలిగి కిందికి వస్తాడు. ఆ స్టోరీ వేరు. వెతుక్కుంటూ దిండివనంకు వచ్చాక విష్ణుదేవుని చూసి కుడి చేతున సత్యభామ కూడా విగ్రహ రూపం అవుతుంది. మళ్ళీ రుక్మిణి మాత కూడా విష్ణుదేవుని వెతుక్కుంటూ వచ్చి సత్యభామ ముఖం చూడాలి అని విష్ణుదేవునికి కొంచెం వెనుకాల తను కూడా విగ్రహ రూపం అవుతుంది. పుండరీకుడు విష్ణుదేవుడు ఆ దిండివనంలో ఉండమన్నందుకు దిండివనం ఇప్పుడు పండల్పురంగా పేరు చెందింది. ఇప్పుడు చంద్రభాగ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఫస్ట్ గౌతమ మహర్షి, అతని భార్య పేరు ఐలాదేవి. ఐలాదేవి పైన మనసు పడింది సూర్యచంద్రులు ఐలాదేవి పైన మనసు పడ్డప్పటి నుంచి అసలు వాళ్ళకి నిద్ర పట్టట్లేదు. గౌతమ మహర్షి తెల్లవారుజామున 4 గంటలకి స్నానంకి వెళ్ళే టైంని చూసుకొని వీళ్ళు సూర్యచంద్రులు గౌతమ మహర్షి వేషం వేసుకొని ఐలాదేవి ఇంటికి వెళ్తారు. వచ్చి డోర్ కొడతారు. ఏంది స్వామి? అప్పుడు ఐలాదేవి ఇలా సమాధానం ఇస్తుంది, ఏంది స్వామి మళ్ళీ ఇప్పుడే ఇంటికి వచ్చారు అని అంటే, లేదు నాకు ఇప్పుడే బోధించవలసిందే, అందుకే వచ్చాను అని సూర్యచంద్రులు అంటారు. ఈ టైంలో మీరు రారు కదా అని అంటే, నేను చెప్పింది నువ్వు వినాలా, నువ్వు చెప్పింది నేను వినాలా అని సూర్యచంద్రులు గట్టిగా మాట్లాడతారు. దానివల్ల తను ఒప్పుకుంటుంది. భోగించేసరికి గౌతమ మహర్షి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి చూసేసరికి వీరేంటి నాలాగా ఉన్నారు అని ఆలోచిస్తాడు. ఐలాదేవితో ఇలా అంటాడు, ఒక భర్తను కూడా గుర్తుపట్టలేవా అని, నువ్వు అడవిలో శిలయి ఉండాలి అని శాపిస్తాడు. అప్పుడు ఐలాదేవి నన్ను క్షమించండి, మళ్ళీ ఎప్పుడు ఈ శాప విముక్తి నాకు అవుతుంది అని అడుగుతుంది. అప్పుడు గౌతమ మహర్షి ఇలా అంటాడు, రాముడు వనవాసంకి వెళ్ళేటప్పుడు సీత కోసం వెతుకుతున్నప్పుడు అతని కాలు తగిలి అప్పుడు నువ్వు విముక్తురాలివి అవుతావని చెప్తారు. తర్వాతకి సూర్యచంద్రులకి కూడా
కుష్టి వ్యాధితో బాధపడాలని శాపిస్తాడు. నువ్వు నా సొంత భార్యని భగ్నం చేసినవు. ఈ కుష్టి వ్యాధితో కొన్ని సంవత్సరాలు బాధపడాలని శాపం ఇస్తాడు. దీనికి సూర్యచంద్రులు నన్ను క్షమించండి. నాకు ఈ కుష్టి వ్యాధి నుంచి విముక్తి పొందేలాగా ఏదో ఒక మార్గం చెప్పండి అని గౌతమ మహర్షిని అడుగుతారు. అయితే గౌతమ మహర్షి ఏమంటాడంటే, ఏదైనా ఒక నదిలో స్నానం చేస్తే మీకు ఈ కుష్టి వ్యాధి మొత్తం విముక్తి అవుతుంది అని అంటాడు. కానీ నది పేరు మాత్రం చెప్పడు. అప్పుడు సూర్యచంద్రులు అన్ని ప్రతి ఒక్క నది తిరుగుతూ స్నానాలు చేస్తూ ఉంటారు. కానీ అయినా కూడా తగ్గదు. అప్పుడు సూర్యచంద్రులు దిండివనంలో పుండలికుడు సేవ చేసుకునే ప్రదేశానికి వచ్చి స్నానం చేసినప్పుడు ఆ కుష్టి వ్యాధి వెళ్ళిపోతుంది. అయితే వీళ్ళు స్నానం చేసిన ఆ నది పేరు భీమా నది అన్నమాట. సో వీళ్ళు స్నానాలు చేసి వీళ్ళు కుష్టి వ్యాధి నుంచి విముక్తి పొందినప్పుడు ఆ నది పేరు కాస్త చంద్రభాగ్‌గా పేరు చెందింది. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ చంద్రభాగ అనే పేరు ఓన్లీ వాళ్ళు స్నానాలు ఎక్కడి వరకైతే చేశారో అక్కడి వరకు ఆ నది పేరు మాత్రమే చంద్రభాగ. నార్మల్‌గా అయితే ఆ రివర్ పేరు భీమా రివర్. సో వాళ్ళు ఈ రివర్‌లో మిడిల్ పార్ట్‌లో నుంచి స్నానాలు చేస్తారు కాబట్టి ఈ మిడిల్ ఆఫ్ ద రివర్ మాత్రమే చంద్రభాగ అనే పేరు ఉంటుంది. అండ్ అటు సైడ్ రైట్ అండ్ లెఫ్ట్ కూడా భీమా రివర్ అని ఉంటది. మీకు కావాలంటే మీరు మ్యాప్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇప్పటికీ ఇలాగే కొనసాగుతోంది. సో ఇది మన విఠలేశ్వరుని స్టోరీ అండ్ చంద్రభాగది స్టోరీ అన్నమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.